వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం నుంచి అన్ని విధాలుగా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. గృహానికి సంబంధించినటువంటి అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. వాహనం కొనుక్కునేటటువంటి యోగం కనిపిస్తోంది. ఖాళీ స్థలాలు, పాత ఇల్లు ఇలాంటివి కొనుక్కోవటము, అక్కడ కావలసిన విధంగా గృహ నిర్మాణం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. వ్యాపారంలో క్రయ విక్రయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకి స్థానచలనం కనిపిస్తోంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మంచి పనుల నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. పుణ్య కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల నిమిత్తమై ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఎంత డబ్బులు సంపాదించినా సరే ఖర్చు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు విరోధాలు వస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ప్రశాంతత కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించి అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఒక్కొక్క రంగం వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ముందుగా విద్యారంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి విద్యారంగంలో విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. పెద్ద చదువులు చదవటానికి అవకాశాలు వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, సక్సెస్ సాధించగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనేటటువంటి కళ కర్కాటక రాశి విద్యార్థులు ఈ సంవత్సరం నెరవేర్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగం విషయానికి వస్తే ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే అనుకూలమైనటువంటి ప్రదేశానికి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ వచ్చే యోగం కనిపిస్తోంది. అధికారుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి ఉద్యోగస్తులకి బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులు పంటలు బాగా పండి ఆదాయం పెరగటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పండ్ల తోటలు, కాయగూరల వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువుల వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్ చాలా అద్భుతంగా జరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. ఏజెన్సీస్ వల్ల కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వ్యాపార రంగంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కర్కాటక రాశి క్రీడాకారులకి ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం కూడా బాగుంది. కళాకారులు, సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, గాయనీ గాయకులు, నటీనటులు వీళ్ళందరికీ ధనాదాయం బాగుంటుంది. సినిమా నిర్మాతలకు లాభాలు ఎక్కువ వస్తాయి. అలాగే పెట్టుబడులు పెరుగుతాయి.
సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పేరు డబ్బు అన్నీ కూడా పొందగలుగుతారు. కళాకారులు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు సాధించగలుగుతారు. అలాగే రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ నాయకులకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రజల్లో గుర్తింపు ఎక్కువ వస్తుంది. పథకాలు నెరవేర్చుకోవటంలో శ్రద్ధ వహించాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మాత్రం కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే అప్పుడప్పుడు సమస్యలు ఎదురైనా కూడా రాజకీయ నాయకులు ఆ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా తొలగింపజేసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకూల ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కావలసిన చోటుకి కావలసిన విధంగా అయ్యే యోగం కర్కాటక రాశి స్త్రీలకు కనిపిస్తోంది. అలాగే వివాహము అనేటటువంటిది మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకునే యోగం కూడా కనిపిస్తోంది. అనుకూలమైన సంబంధాలు వచ్చి తీరతాయి. మంచి అద్భుతమైనటువంటి సంబంధం వచ్చి వివాహం జరుగుతుంది. అయితే ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోవటం అనేది కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అవసరము. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి లాభాలు పొందుతారు. విదేశీ భాగ్య యోగం అనేది కర్కాటక రాశి స్త్రీలకు చాలా చక్కగా ఈ సంవత్సరం కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీలకు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి విజయంతో ముందుకు దూసుకు వెళతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కుటుంబం సహకారాలు కూడా సంపూర్ణంగా లభించటం వల్ల తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్ట యోగాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి కిందకు వస్తుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు చేసిన అద్భుతమైన యోగం కలుగుతుంది. అలాగే పునర్వసు 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి వాళ్ళు నెలకు ఒకసారి గురువారం పూట శనగలు దానం ఇచ్చుకోవటం లేదా శనగలు గోమాతకు తినిపించడం చేస్తే ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా సోమవారం, గురువారం, శనివారం బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు కూడా కర్కాటక రాశి కిందకు వస్తారు. పుష్యమి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు, 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి శనివారాలు దానం ఇచ్చుకోవటం పుష్యమి నక్షత్రం వాళ్ళకి యోగిస్తుంది. లేదా నల్ల నువ్వులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే చాలా మంచిది. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 1, 3, 4, 9 అదృష్ట సంఖ్యలు. ఆ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఆదివారము, బుధవారము, శనివారము అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరం జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2026 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా యోగదాయకంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 4, 5 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి వాళ్ళు నానబెట్టినటువంటి పెసలు గోమాతకు తినిపిస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం యోగదాయకంగా ఉంది. కాకపోతే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించుకోవాలి. తీర్థప్రసాదాలు తీసుకోవాలి. పంతులు గారితో రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. అమ్మవారికి మినుములతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల
ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయటం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ నక్షత్రంలో జన్మించినా కలిసి వచ్చేటటువంటి రంగులు తెలుపు, పసుపు, ఎరుపు. ఈ రంగులు బాగా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళు జపించుకోవాల్సినటువంటి మంత్రం ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఇది మంత్రం. ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము, గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్నే జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ, అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మకుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మకుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మకుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాశికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు.
వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.